ఆయన భోజన పంక్తిలో నుండి లేచి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారండి. ఏంటిది? పేతురు ఒక్కడే మాట్లాడాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. పేతురు ఒక్కడే మాట్లాడారనమాట. ఏమండి, తమలో ఎవరు గొప్పవాడు అనే విషయాన్ని, వాళ్ళ తలంపుల్లో ఉన్న విషయాన్ని దేవుడు గమనించి ఈ విషయాన్ని చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. నేను మీకు చేసిన ప్రకారం ఎందుకు చేస్తున్నానంటే నేను మీకు చేసినట్లు మీరును చేయవలెనని. ఇందులో తేడా ఏమీ లేదు, అందరూ ఒకటే. మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. మీకు మాదిరిగా అంటున్నాడు చూడండి. మాదిరిగా చేసి తిని. ఈ మాదిరి అనే పదం అండి చాలా అద్భుతమైన పదం అండి. నువ్వు నమ్ముకుంటున్న దేవునికి ఏమైనా మాదిరిగా ఉన్నావా? ఎవరినైనా సన్మానిస్తున్నావా? నీలాగా చూస్తున్నావా అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదనుకుంటున్నాను నేను. ఉంటే మంచిది. చదువమ్మా. మీకు మాదిరిగా ఇలాగు చేసిదిని. ఏమిటదంటే ఏమి నేర్చుకోవాలి దీని గురించి మనం అనుకుంటే మాదిరిగా చేసి తిని. అందుకే దేవుని రాజ్యము, ఇందులో కొన్ని పాయింట్స్ మనం చూసినట్లయితే ఎందుకు ఆ రోజు ఆయన శుద్ధీకరణ చేయాలనుకున్నాడు, ఎందుకు వాళ్ళు కాళ్ళు కడగాలనుకున్నాడు అంటే ఒక విషయాన్ని మనం చూద్దాం. కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం. ఏమండి, దేవుని రాజ్యము నెంబర్ 1 మనం మాట్లాడుకుంటే దేవుని రాజ్యము ఇహలోక రాజ్యము కాదు, ఆయన రాజ్యం. అందుకే పిలాతు దగ్గర ఉన్నాడు. నువ్వు రాజువా అని అడిగాడా? ఎస్, ఐ యామ్ కింగ్, నువ్వన్నట్టే. ఏది రాజ్యం అయింది? ఆయనకి రాజ్యం ఉందా? మరి ఎందుకన్నాడు? ఆయనకి రాజ్యం ఉందా? లేదుగా. ఎక్కడన్నా రాజ్యం ఉందా? ఏమిటా రాజ్యం? నేను రాజుని అన్నాడు పిలాతు దగ్గర, గవర్నర్ దగ్గర నుంచుని. ఆ రాజ్యాన్ని ఏంటో ఒకసారి చూద్దామా? రాజ్యం ఏది? బటులేరి, గణాలేయి, సింహాసనం ఏది? ఆయన ఏంటి అంటే పిల్లరా, అందుకే పిలాతు దగ్గర ఆయన అన్న మాట పిలాతు గజగజలాడాడండి. ఆయన రాజ్యం ఏంటో మనం చూద్దామండి ఒకసారి. మలాకీ గ్రంథం ఆఖరిగా దేవుడు అనేక మందిని ప్రవక్తలను పంపించి వినలనక ఎంతో మంది ప్రవక్తలను చంపేసిన తర్వాత మలాకీ గ్రంథంతో ప్రవక్తలు ప్రవచనాలని క్లోజ్ చేస్తాడండి. ఆయన రాజ్యం ఏంటో ఒకసారి చూడాలనుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ ఓపెన్ చేయండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ పేజీని ఇలా తిప్పండి ఒకసారి. తిప్పారండి? ఏముంది మత్తయి సువార్తలో ఏముంది చూడండి. 3వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఒక్కసారమ్మా, ఎప్పుడండి ఇది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం 1వ వచనంలో నుంచి ఒక పేజీ వెనక్కి తిప్పండి. మత్తయి సువార్త వచ్చిందండి. మత్తయి సువార్త తర్వాత ఏముంది? ఇటు వచ్చేస్తే ఒక బ్లాంక్ పేపర్ ఉంది, వైట్గా. అవునా? ఉందండి? తిప్పండి ఒకసారి. కొత్త నిబంధన గ్రంథము. ఆ గ్రంథం తర్వాత ఒక ఖాళీ పేపర్ ఉంది కదా, అక్కడ ఉందండి. ఆ ఖాళీ పేపర్ని తిప్పండి. ఏమొచ్చింది? మలాకీ గ్రంథం వచ్చింది. కింద ఏమని ఉంది? సమాప్తము. దేవుడు అనేక ప్రవక్తల చేత చెప్పించి ఎన్నో వింటుండగా ప్రవక్తలను చంపేస్తున్నారని మలాకీ గ్రంథంతో సమాప్తం చేసి తీసేసి ఒక ఖాళీ పేపర్ని పెట్టి మరలా ప్రవక్తలు లేకుండా చేసి ఇదిగో 3వ అధ్యాయంలో ఒక ఆయన దేవుడు మాటలు వినిపిస్తున్నాడండి. ఈ ఖాళీ పేపర్ వయసు ఎంతో తెలుసండి? 400 అక్షరాల 25 సంవత్సరాలు. ప్రియులారా, 425 సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో మాట్లాడడం మానేశాడు. దేవుడు ఎవ్వరితో ఒక మాట కూడా వినిపించడం మానేశాడు. ఆ ఖాళీ పేపర్ వయసు ఎంతో తెలుసా? మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు ఉన్న మధ్యలో ఖాళీ పేపర్ వయసు 425 సంవత్సరాల. ప్రియులారా, మరలా 425 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక ప్రవక్త యొక్క మాట వినిపిస్తుంది. అంతవరకు దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదండి. ఆ మాటల్లో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. ఆ దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించేసిందా? సమీపించి ఉన్నదా? సమీపించి ఉన్నది.
మారు మనసు పొందుడని ఎందుకన్నాడంటే ఆ పరలోక రాజ్యం ఇంకా ఆయన దగ్గరికి రాలేదు, సమీపించిందంట. మేము ఇందాక గొర్రెపూడి ఎలగల అయ్యగారు ఆ ఎదురుని ఫోన్ చేశారు, గొర్రెపూడి వచ్చాను కానీ గొర్రెపూడి ఎక్కడ వెళ్ళట్లేదు అంటున్నాడు ఆయన. అంటే పరలోక రాజ్యం సమీపించింది 3వ అధ్యాయం వచ్చేటప్పటికి, కానీ ఇంకా మాట్లాడుతున్న ప్రవక్త దగ్గరికి రాలేదు. మారు మనసు పొందుడని. ఈ పరలోక రాజ్యంలో సమీపించాలంటే ఏం కావాలట? మారు మనసు. నువ్వు ఒక కానిస్టేబుల్ అవ్వాలనుకుంటే, లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటే నీకు ఎన్నో కావాలి. కానీ ఈయన రాజ్యం ఎలాడదట? శుద్ధీకరణకి డెఫినేషన్ చెప్తున్నాను నేను. శుద్ధీకరణకి డెఫినేషన్ ఎందుకు చేశాడో తెలిసిన? ఆయనకు రాజ్యం ఉంది, ఆయన రాజు. అవసరం అయితే ఆయన ఎలా రాజో తర్వాత చెప్తాను. ఆయన టైటిల్ ఏంటో తెలుసా? లోకమెరుగని రారాజు, సకల ప్రపంచములకు యుగ యుగములకు ఆయనే రాజాది రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లోకమెరుగని రారాజు, సకల ప్రపంచములకు యుగ యుగములకు ఆయనే రాజాది రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచాలు ఏంటండి? ప్రపంచాలు ఉంటాయా? ప్రపంచమా ప్రపంచములా? ప్రపంచములనే మాట విన్నారా? వినలేదా? అపోస్తుల కార్యాల్లో అంటాడు, తీయద్దు ప్రపంచములు అంటాడు ఆయన. ప్రపంచాలేంటి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచములు, సకల ప్రపంచములకు ఆయనే రాజాది రాజు. హౌ? సకల ప్రపంచములకు ఆయనే రాజు అంటే మనకి ఎన్ని రాజ్యాలు, మనకి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో తెలుసండి? అకార్డింగ్ బైబిల్ లోకానికి తెలిసింది ఒకటే, భూమి అని. ఈ ప్రపంచములు అకార్డింగ్ బైబిల్ 3 అండి. నెంబర్ 1 మొదటి ఆకాశము, పరలోకం. నెంబర్ 2 భూలోకము, 2వ ఆకాశం. నెంబర్ 3 పాతాళము, 3వ ఆకాశం. ఈ 3 ప్రపంచాలు ప్రియులారా, ఇవి ఉన్నాయి. ఒక దాని మీద మనం ఉన్నాం, 2 మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాతాళ లోకంలో మళ్ళా 3 ప్లేసులు ఉన్నాయండి. బైబిల్ కానీ ఈ లోకాలు కానీ 2 మహాలోకాలు మన గురించి ఎదురు చూస్తున్నాయి. అవన్నీ ఉత్తుదనుకుని బతికేస్తున్నాం మనం కాదండి, ఉన్నాయండి. ఈ పాతాళంలో మళ్ళా 3 ప్లేసులు ఉన్నాయి. ఆ 3 ప్లేసులు ఏంటంటే, లూకాసు వార్తలో ధనవంతుడు వెళ్ళిన సమాధాన పొందు స్థలము, వేదన పొందు స్థలంలోకి వెళ్ళాడా? మరి అబ్రహాం గారు దగ్గరికి ధనవంతుడితో ఉన్న లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అంటే 2 ప్లేసులు కనిపించాయి. 3వ ప్లేస్ ఏంటంటే, ధనవంతుడు అడుగుతున్నాడు ఏమని? అయ్యా ఆ అబ్రహాం నా దగ్గరికి పంపించు, ఆ ధనవంతుడిని, ఒక నీళ్ళు చుక్క నా నోట్లో వేస్తాడు అని అంటే, నో 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 నో, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దాటకుండునట్లు మన మధ్యలో ఒక అగాధం ఉంది. ఆ అగాధం ఎందుకంటే, దేవుని నుంచి తప్పిపోయిన ఆ దేవదూతలు బిలాములోకి వెళ్ళడానికి చేయించిన 3 ప్లేసులు ఉన్నాయి. ప్రపంచములనగా నెంబర్ 1 పరలోకం, నెంబర్ 2 భూలోకం, 3వది పాతాళ లోకం. పాతాళ లోకంలో మళ్ళీ 3 ప్లేసులు ఏంటంటే, 1 వేదన పొందు స్థలము, 1 సమాధాన పొందు స్థలము పరదేశి, మధ్యలో ఉన్నది దేవదూతలు, తప్పిపోయిన దేవదూతలను పడేనుకున్న ప్లేసు. ఇది ప్రపంచములు అనమాట. ఇన్ని ప్రపంచాలకి రాజండి ఈయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా రాజంటే, ఇక్కడ ఏం చెప్పాడండి? 3వ వచనం చదవమ్మది. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించుడు అంటే పరలోక రాజ్యం వచ్చిందంట, ఇంకా ఆయన దగ్గరికి రాలేదంట. వచ్చింది, ఆయన స్థాపించాడు. ఆయన, మనం ఏమనుకున్నామంటే ఈ భూమి మీద భారతదేశానికి మోడీ, లేకపోతే చైనాకి జంపింగు, లేకపోతే అక్కడెక్కడో ట్రంప్ అనుకున్నాం కదా. కాదండి, వీళ్ళందరూ చిన్నపిల్లలు, అక్కడక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది యేసు ప్రభు మాత్రమే. ఎలాగో చెప్తాను. వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది యేసు ప్రభు వారండి. ఇప్పుడు ఒక చిన్న ఒక బాంబులాట మాట మీకు వేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పరలోకం అండ్ పరలోక రాజ్యం? ఈ 2 ఒకటి అనుకున్నారు కదా మీరు. పరలోక రాజ్యం అనగా ఏమిటి, పరలోకం అంటే ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభు వారు వచ్చి పరలోక రాజ్యాన్ని స్థాపించి వెళ్ళారండి. ఇక్కడ ఆయన రాజు. ఆ పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. పరలోక రాజ్యాన్ని స్థాపించి ఇందులో మారు మనసు పొందిన వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ కలిపి ఒక రాజ్యం అయితే ఆఖరిగా మనల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్తాడు. దాని విషయమై ఒక్క వాక్యం చెప్పి నేను ముందుకెళ్తాను. దానియేలు గ్రంథము, ఇప్పుడు
ఇప్పుడు మనం ఏం చదువుకున్నామంటే శుద్ధీకరణకు ఆయన ఎందుకు చేశాడు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి, ఇదిగో నా రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో అందరూ లోకరాజ్యాలుగా ఉండకూడదు, ఒకరినొకరు పరిపాలించకూడదు. సహోదరులారా, మనందరం సంఘములో అని చాలా మాటలు మాట్లాడుతుంటారు కదండి, అది పరలోక రాజ్యం, అలా ఉండాలి పరలోక రాజ్యం అనే దాని గురించి ఆయన శుద్ధీకరణలో పైకి లెగిసి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించాడు. దానియేలు గ్రంథము చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 44వ వచనం చదవండి. అంటే ఇది ఒక సబ్జెక్ట్ కానీ ఒక్క నిమిషం టచ్ చేసి వెళ్ళిపోదాం. ఆయన ఈ ప్రపంచానికి రాజు కాదండి, 3 ప్రపంచాలకి రారాజు. ఆయన ఈ భూమి మీద జరుగుతుంది ఆయనదే చట్టం. ఎందుకంటే చిన్న క్లూ ఇస్తాను. ఇక్కడ రాజ్యాంగం అంతా ఎవరు రాశారండి? మన రాజ్యాంగం అంతా ఎవరు రాశారమ్మా? అంబేద్కర్. అంబేద్కర్ ఎక్కడి నుంచి తెచ్చాడు? అంబేద్కర్ గారు రాసేటప్పటికి మన ఈ భారతదేశంలో ఉన్న చట్టంగా రాసి ఉంటే ఒక్కడు మిగిలివాడు కాదు. ఇప్పుడు ఆయన అనేక దేశాలకు వెళ్ళి ఆ చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టాడు. ఆ చట్టం అంతా ఎక్కడనుకున్నారు? బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం పాలిస్తున్నది బైబిల్ చట్టం. తర్వాత చెప్తాను, తర్వాత చదువుకుందాం. అసలు ఆయన ఎలా ఎంటర్ అయ్యాడో చెప్తాను. పరలోక రాజ్యం రాబోతుంది నాయన. అందుకని మీ కాళ్ళు ఎందుకు కడుతున్నాను తెలిసిన? ఈ రాజ్యంలో ఒకళ్ళొకళ్ళు చంపుకునేది ఉండదు. ఈ రాజ్యంలో నేను కాళ్ళు కడుగుతున్నాను కదా, దాసులు ఉండరు, సేవకులు ఉండరు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుక్కోవాలి. అదే శుద్ధీకరణ అని నా రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ దానియేలు గ్రంథము ఎలాగ ఎంటర్ అయిందో చిన్న విషయం చెప్పి మీకు అంశంలోనికి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము ఆ రాజుల కాలములో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు రాజ్యం స్థాపించును. చూడండి, ఏ రాజుల కాలంలో? ఏ రాజుల కాలంలో అంటే రాజుల కాలం. ఈ ప్రపంచాన్ని, ఇక్కడ సోషల్ స్టడీస్ తెలిసిన పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. మన ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు అకార్డింగ్ బైబుల్ కానీ చరిత్రకు కానీ వెళ్ళిపోతే ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు 4 రాజులు కనిపిస్తారు ప్రియులరా. ఒకటి నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యం, మొట్టమొదటి ప్రపంచాన్ని స్థాపించిన వారు, ప్రపంచాన్ని ఏలినవారు. 2వ ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యం ఏదంటే మాదియ పారసీక. 3వ ప్రపంచాన్ని పాలించిన రాజ్యం ఏదంటే, ఇది అకార్డింగ్ సోషల్ స్టడీస్, ప్రపంచానికి తెలిసిన చరిత్ర, ఇంక ఇది మార్చేదేం లేదు అకార్డింగ్ బైబిల్ కూడా. 3వది ఏంటంటే గ్రీకు సామ్రాజ్యం. 4వది ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఈ 4 కూడా ప్రపంచాన్ని పాలించిన దేశాలు ప్రియులారా. ప్రపంచాన్ని పాలించిన దేశాలు. ప్రపంచాన్ని పాలించిన దేశాలు ఈ 4 తర్వాత ఇక 2వ రాజ్యం మళ్ళీ ఎంటర్ అవ్వలేదండి. అది పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి తర్వాత మళ్ళీ ప్రపంచ రాజ్యాలు ఏమైనా వచ్చాయండి? ప్రపంచ రాజ్యాలు ఏమైనా వచ్చాయా? రాలేదండి. యేసు ప్రభు వారు పుట్టేటప్పటికి, యేసు ప్రభు వారు పుట్టినవారా వచ్చినవారంటే ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు కనుక ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఏం పాలిస్తుంది తెలుసునండి? రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పాలిస్తుంది. రోమా ప్రభుత్వం తర్వాత మరో దేశాన్ని, ప్రపంచాన్ని పాలించే రాజ్యం రాలేదు. అదే క్రీస్తు రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తున్నది. ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో అంటే ఆ 4 ప్రపంచాన్ని పాలించిన 4 సామ్రాజ్యాలు తర్వాత ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించెను. దానికి ఎన్నటికీ నాశనము లేదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరెవరికి ఏం పొందాలట? అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరు? యోహాను గారు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొంది ఆ రాజ్యంలో చేరండి. ఇదంతా ఎందుకు మాట్లాడుతానంటే, నాయన నా రాజ్యం ఉంది కదా, నా రాజ్యంలో మీరు అందరూ ఇలాగ ఉండాలి అని శుద్ధీకరణ దినాన్ని ఆయనకి చెప్పిన మాట అన్నమాట అండి. అది నెంబర్ 1. దేవుడు రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాడు. చదువమ్మా, అది పూర్తిగా చదువు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటి కొట్టేసిందంటండి. ఎలా కొట్టిందని తెలుసునండి? పగలుగొట్టి నిర్మూలము చేసి అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక అది ఎవ్వరు చేయించలేదంటండి. ఎవ్వరు ఆ రాజ్యాన్ని పడగొట్టలేదటండి. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ విగ్రహానికి పూజించమన్నాడు. ఆ కళ వచ్చింది. ఆ కళలో చెప్పాడు దానియేలు గారు. ఆ కళ భావం అంతా చెప్పేశాడు. అందులో ఉన్న 4 రాజ్యాల గురించి చెప్పేశాడు. ఆ రాజ్యం ఎలాగంటర్ అయిందంటే, ఆ రాజుల కాలంలోనే ఈయన వస్తాడని నిర్మించాడట. ఆ రాజుల కాలం తర్వాత ప్రపంచ రాజ్యాలని లేవు. ఆ ప్రపంచ రాజ్యాలను ఏలుతున్నవాడు క్రీస్తు రాజ్యం మాత్రమే. అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో చేరాలనుకుంటే ఏం చేయాలంటే మారు మనసు పొందితే చాలంట. ఇవాళ చాలా మంది పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. 45 చదువమ్మా.
చేతి సహాయము లేక ఆ రాజ్యం ఎలా వచ్చిందంట? చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టే 4 సామ్రాజ్యాలను పడగొట్టేసిందండి. తమరు చూసితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతులను రాజునకు తెలియడానికి కల నిశ్చయము. చాలండి. పరలోక రాజ్యం ఎలా వచ్చిందో తెలుసండి. ఇప్పుడు ఆ రాజుల కాలంలో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటది. పరలోక రాజ్యము క్రీస్తు రాజ్యము ఇప్పుడు ఉన్నది ఏంటండి? పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన, స్థాపించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోక రాజ్యమే భూమి మీద జరుగుతుంది, ఇక లేదు ప్రపంచం అంతా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ప్రపంచ జనాభా ఎంతండి? 850 కోట్లకు చేరింది. 800 కోట్లలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? ఆఫ్ మోర్ దెన్ 4000. అంటే ప్రపంచ జనాభాలో సగానికంటే ఎక్కువగానే ఆ రాజ్యంలో చేరిపోయారప్పుడే. ఇప్పుడు చెప్పండి మెజారిటీ ఎక్కడో. కానీ ఈ రాజ్యంలో పాలించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడి నుంచి అన్ని ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలిసిన? ఇగో నెంబర్ 1 ఆ లోకం నుంచి వస్తాయి అని చెప్తూ ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, మరొకసారి చెప్పుకుందాం. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. ఇది ఆయన స్థాపించి వెళ్ళిపోయాడు పరలోక రాజ్యాన్ని. ఆ రాజ్యంలో మనందరం మారు మనసు పొంది చేరితే ఆయన రాజ్యంలో చేరతాము. ఈ పరిస్థితుల్లో రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. నెంబర్ 1 మనం చెప్పుకున్నాం దేవుని రాజ్యం గురించి. ఎందుకు ఆయన శుద్ధీకరణ చేశాడంటే ఒక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలో మీరు ఎలా ఉండాలో చెప్తున్నాను ఆయన చెప్పాడు. ఆయన రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడైనా ఎందుకు చేస్తున్నాడంటే, నాయనా నీకు ఎందుకు అడుగుతున్నాడంటే నువ్వు రిజెక్ట్ చేయకు. కాగా ఈ బిడ్డల వలె, ఏ బిడ్డల వలె? ఇగో వీరిలాంటిదే పరలోక రాజ్యం అన్నాడా? ఎలా ఉండాలంటే పరలోక రాజ్యంలో చేరాలంటేని బిడ్డలు వలె కాళ్ళు కడగడానికి, కాళ్ళు కడిగించుకోవడానికి ఏమాత్రం సంకోచించకండి. శుద్ధీకరణ ఎందుకు పెట్టాడంటే ఇదిగో అందరూ సమానం. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడైనా వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవుని రాజ్యములో అనగా సంఘములో. దేవుని రాజ్యం ఏంటనుకుంటున్నారండి ఇక్కడ ఉన్నది? ఇప్పుడు సంఘం. మీరు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు, సంఘంలో ఉంటేనే. నెంబర్ 2 ఒకటి చదువుకున్నాం మనం ఇందులో. అంతేకాదు సంఘము ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మన అందరం చేరాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఇందులో ఎలా ఉండాలట మనుషులు? సహోదరులారా ఎలా ఉండాలని చెప్తున్నాడు తెలిసిన? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు. మిమ్మల్ని పాలించేవాడు ఎవరు ఉండరు. కరెక్ట్గా చెప్పిన మన భాషలో రాజు నువ్వు, మంత్రి నువ్వే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరట? రాజులైన యాజక సమూహం. చదవమ్మా. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడికొకడు దాసులయ్యుండి. అదే ఆయన ఉద్దేశం. ఆయన రాజ్యంలో ఎలా ఉండాలట? ఈ శుద్ధీకరణ విషయంలో ఆయన చెప్పుతున్న, శిష్యులకు చెప్తున్న నీతి వాక్యం ఏంటంటే, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించి ఎన్ను ధర్మశాస్త్రమంతయు ఇమిడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చదవమ్మా 14 కూడా చదవమ్మా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించిన మాట యందు ఒక్క మాటలో ఈ ధర్మశాస్త్రం అంతయు సంపూర్ణమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తూ, అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు చాలమ్మా. ఇది ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. రెండవ మాటగా ఇందులో ఒక నీతి మనం చూసినని ఎందుకు ఇలా చేశాడంటే, శుద్ధి చేసే ప్రక్రియ ఆత్మీయ శుద్ధీకరణ. శుద్ధి చేసే ప్రక్రియ ఒక ఆత్మీయ శుద్ధీకరణ. ప్రియులారా, ఇది ఆత్మీయ శుద్ధీకరణ అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆత్మీయ శుద్ధీకరణ అంటే ఆత్మను క్లీనింగ్ చేసేదన్నమాట. ఆత్మీయ శుద్ధీకరణ.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, రండి, మన వివాదము తీర్చుకొందము. మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివై. రెండోది ఏంటంట? క్లీనింగ్ పర్పస్, క్లీనింగ్ ప్రక్రియ, శుద్ధీకరణ ప్రక్రియ. ఆ శుద్ధీకరణ ఆత్మీయ శుద్ధీకరణ ప్రక్రియ రెండవదిగా మాట్లాడుతున్నాను నేను. అందులో ఏం జరుగుతుందంట? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవు కానీ అవి హిమము వలె తెల్లబడును. అదేంటండి? రక్తముతో చేసుకున్నాయి హిమం వల్లే తెల్లగలా అవుతాయి? అదే పరలోక రాజ్యం అంటేనే. చదవమ్మా. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అగును. మీరు సమ్మతించి నా మాట వినుడి. మీరు సమ్మతించి నా మాట వినుడి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంట? రక్తములో కడుక్కుంటే హిమం ఎలాగవుతుంది? అందుకనే ప్రకటన గ్రంథంలో యోహాను గారు వెళ్ళి అడుగుతున్నాడటండి. ఒక్కసారి చూడండి ఆ రిఫరెన్సు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం.